చెప్పినటువంటి లెటర్ చూసుకోండి. పేర్లు చూసమ్మ, తల్లి, అన్న, వదిన, అన్నపిల్లలు ఇద్దరు. ఇదే కదా మా కుటుంబం. వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకు అన్నారు? అదే సునీత ఎందుకు చెప్పింది ఆ మాట? ఏ రకంగా చెప్పింది? ఎవరు చెప్పించారు? లెటరు చెప్పటం కాదు, లెటరు చెప్పటం అయిపోయింది. చెప్పటం 20 ఏళ్ళ నుంచి చెప్తాను ఉంది. ఈ లెటర్ ఎందుకు? నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు. అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు. వెళ్ళేదని నా కొడుకుని చూసుకునేదాన్ని, వచ్చేసేదాన్ని. మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డు ఎక్కి నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము. ఈ మాటలన్నీ కూడా విన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు. కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారేమో కావాల్సిన వాళ్ళు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలా? వాడు పోరాడి తెచ్చుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం. 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం, రెండోది లేకుండా. అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తప్పు ఒప్పులు చెప్తే అనుకోవద్దు. కాకపోతే జీవితం మాత్రం ఇది. పెళ్ళి ఇది ఇవన్నీ బట్టి మాటలు. ఏ ఫోటోలు చూపించి పెళ్లి చేశారంటాం, ఏదో చూపించేది అంటాం. లేదు, డివోర్స్ అవ్వలేదు. ఇది ఆ సర్టిఫికెట్స్ ఏమైంది, డిస్మిస్ కూడా ఇప్పుడు 2000 ఎంతమ్మా డిస్మిస్ అయిన టైము? 2002లో డిస్మిస్ అయ్యి. ఏం డిస్మిస్ అయ్యింది? గోపీనాథే వేశాడు డివోర్స్కి, మళ్ళీ వెళ్ళలేదు. 2-3 సార్లు అదే దాంట్లో ఉంది డిస్మిస్ అయిన పేపర్లో కూడాను. అతనే విత్డ్రా చేసుకున్నాడు. అతనే విత్డ్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈవిడే భార్య అని చెప్పి డిక్లేర్. అప్పటి నుంచి ఇప్పటికీ ఈవిడే భార్యగా ఉంది, వీడే కొడుకుగా ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీళ్ళే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను. ఎంత చెట్టు అంత కొడుకుపోయి ఇంత బాధలు ఉంటే కూడా ఈరోజు వీధిలోకి వచ్చి ఇంతమంది ముందు ఆడి మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే, అది మరణమే ఒక మిస్టేక్గా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచించండి అన్న. ఇంత అదిగా పెంచుకున్న వాడి మరణం ఒక మిస్టేక్గా చేసి వాళ్ళు నేను ఇక్కడ ఎక్కదలుచుకున్నాను అంటే అసలు నేను ఎట్లా ఉన్నానా పరిస్థితి అన్నది కూడా అర్థం చేసుకోండి. నేను వచ్చింది కేవలం దేని గురించి కాదు, ఈ బిడ్డలు ఇద్దరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నేను చూసి పెట్టాను. ఎవరు నాన్న? నాకు ఇప్పుడు మీరు ఆలోచించండి. గోపీనాథు సమర్థుడై కొడుకుని చూసుకుంటానే ఉన్నాడు. అప్పుడు బయటికి రావాలా? పోయిన తర్వాత కదా సడన్గా పోయాడు. గోపీనాథ్ సడన్గా పోయాడు. అవును, అది కాదు. గోపీనాథ్ చనిపోయి 6 నెలలు అయింది కదా. 6 నెలలు అయితే ఈవిడ లీగల్ సర్టిఫికెట్ తీసుకుని నెక్స్ట్ మంత్ తీసుకున్న తర్వాత ఆగస్టు 11న మేము లీగల్ సర్టిఫికెట్ అగెనిస్ట్గా వేసాం. తెలిసిందమ్మా? వేసిన తర్వాత కాడి నుంచి మాకు జరుగుతూనే ఉంది. ఈ జరిగేది మొన్న వాళ్ళు
ఇది ఏది కాంగ్రెస్ ఏదో చేస్తుంది, మా వెనకాల ఉంది అని తీయటానికి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది ఎప్పటి నుంచే జరుగుతుందయ్యా? ఎవరినన్నా మీరు చెప్పండి. గోపీనాథ్ గారు పోయిన తర్వాత ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ ఉందో అప్పటి నుంచి మాత్రమే జరుగుతుంది. అంతవరకు ఇవన్నీ వదిలేసాం. ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ గోపీనాథ్ సునీత గోపీనాథ్ నా వాడే అని ఇచ్చిందో అప్పటి నుంచి జరుగుతుంది. వాళ్ళు కొత్తమే కాదే. ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తున్నాము. మొన్న వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మొదలైంది. ఏమిటి అని అడిగితే ఆవిడేమో ఏమీ లేదు, అంతా ఇదేను అదేం చూపిస్తే అంతా కాదు అని చెప్పవలసి వచ్చింది. చెప్పొద్దా? వాళ్ళు చేస్తే ఏమండి అది గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ ఉండేవాడు. మీరు అది కనుక్కోండి. 2 ఎలక్షన్స్ వాడు వెనకాల ఉంటే గెలిపించాడు. మీరు కనుక్కోండి. 2 ఎలక్షన్స్ కూడా గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ అని వాడు అన్న ఉన్నాడా లేదా అని కనుక్కోండి. అమ్మా లేదు, రాజకీయాలకు సంబంధం ఎవరికి? నాకు లేదా? వజ్రనాథ్కి నాకు వజ్రనాథ్ సంబంధం ఏంటమ్మా? ఎవరిదాళ్ళు? ఇప్పుడు గోపీనాథ్ నీ చేశాడు, నాకు సంబంధం ఉందా? గోపీనాథ్ రాజకీయాలకు నాకు సంబంధం ఉందా? గోపీనాథ్ రాజకీయాలు చేస్తున్నాడు, నాకు సంబంధం ఉందా? వాళ్ళు పెద్దాళ్ళు, నేను ఎంత అండి? నా వయసు అంతా నేనెంత? నేను ఎందుకంటే వాళ్ళ ఇది రాజకీయం కాదని ఎందుకు చెప్పానంటే మేము వచ్చింది దీనికోసమే. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఇంత రాజకీయం చేశాడు గోపీనాథ్, ఏదైనా నేను వచ్చానా? నాకేం తెలుసు వాడు ఏం చేసుకుంటున్నాడు. అట్టాగే వజ్రనాథ్ ఏం చేసుకుంటున్నాడో నాకేం తెలుసమ్మా. వజ్రనాథ్ కూడా తక్కువవాడు కాదు, గోపీనాథ్ వయసాడు. నేను పోలీస్ కంప్లైంట్ ఏమీ పెద్ద ఏమీ లేదు. ఇదేంటంటే ఎలా చనిపోయాడు నాకు అనుమానంగా ఉంది. మరణం లేదు. అమ్మా అత్తగా ఎక్కడుంది? అక్కడ అత్త స్థానం లేదు. అత్త స్థానం ఎక్కడుంది? గోపీనాథ్ ఇంట్లో నేను ఉన్నానా? నాకు కొంచెం వినిపిస్తుంది. నాకు కొంచెం అర్థం కాల. గోపీనాథ్ గారికి 3 పిల్లలు పెట్టారు. అవమానిస్తున్నారా? నేనేం అవమానించాను? నేను అత్తను కాదు కదా. అత్త అంటే అత్త స్థానం వేరు. పెండ్లు అంటే వాళ్ళెవరో మనకి తెలియాలి, మనం ఎవరో వాళ్ళకి తెలియాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉందంటే వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఎంతమంది, తండ్రి ఏంటి, తల్లి ఏంటి, వ్యవహారం ఏంటి తెలియాలి. వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదే. ఇప్పుడు ఆ అమ్మాయికి వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలియదే. వాళ్ళ వెనకాల వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదు, వాళ్ళ వ్యవహారం ఎవరో నాకు తెలియదు. వాళ్ళ వెనకాల ఎంతమంది అక్క చెల్లెళ్ళు. కుటుంబం అంటే ఇటు 2 ఉండాలి. నా కుటుంబం, నాకు ఇంకొక కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, నాకు తమ్ముడు ఉన్నాడు, నాకు 4 మరుదులు ఉన్నారు. ఇది కుటుంబం ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు అత్త స్థానం అంటున్నారు, అక్కడ స్థానం లేదు నాకు.
స్థానం ఉంటే అది ఒక రకంగా ఉండేది. నేనేదో సరి కలిగేదాన్ని. స్థానం లేదు. అమ్మా ఎవరి దగ్గర ఎట్లా తగ్గుతుంది? ఆవిడ ఇంట్లో ఉంటే ఎట్లా తగులుతుంది? కాదమ్మా, ఆవిడ అక్కడ వాళ్ళ పుట్టింట్లో ఉంది. అది నాకు ఎక్కడ తగులుతుంది? నాకు అంటే స్థానం నేను దగ్గర ఉండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశా కాబట్టి ఆ స్థానం ఉంది. కాదు ఇప్పుడు కాదు వైద్యనాథ్ గారు అంటే రాజకీయాలు సంగతి ఎత్తటం అంటే రాజకీయాలకు నాకు సంబంధం ఏమీ లేదు. కాకపోతే నిన్న ఈ మాట అన్నారు కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించింది. అందుకే కానీ ఇప్పుడు ఎంత చేసుకున్నాడు, ఎప్పుడు నేనేనాడు గోపీనాథ్కి ఎంటర్ అవ్వలేదు, వైద్యనాథ్కి ఎంటర్. వాళ్ళు 65 సంవత్సరాలు నిండినాళ్ళు. వాళ్ళల్లో నేనేం ఎంటర్ అవుతున్నానా అమ్మా? ఏంటి లేదండి, ఐ కెన్ ఆన్సర్ దిస్ సేమ్ క్వశ్చన్. అదండి, ఇప్పుడు అందరికి నమస్కారం. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎందుకు వచ్చానంటే, మేమందరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే లైక్ నా పేరు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్లో ఇంక్లూడ్ అవ్వలేదు. దే ఆర్ క్లెయిమింగ్ నేను లీగల్ ఎయిర్ని కాదు ఎవరినో అని. ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ బయట కూడా మీరు లలితారెడ్డి మాట్లాడి చూశారు. 2 పాయింట్లు అన్నారు. ఈ తారక్ ఎవరో కొసరాజన్ పేరు ఉంది, ఎక్కడో చెన్నైలో ఉంటాడు, యూఎస్లో ఉంటాడు. అవి పాయింట్స్. తర్వాత రెండో పాయింట్ వచ్చి ప్రూఫ్స్ ఏం లేదు, ఏం సబ్మిట్ చేయలేదని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్ అంటే నా బర్త్ సర్టిఫికేట్లో నా పేరు ప్రతిమ్నా అని ఉంటుంది. మా ఫాదర్ నేమ్ ఎం గోపీనాథ్. నా పాస్పోర్ట్లో కూడా సేమ్ తారక్ ప్రద్యుమ్న, చేంజ్ చేసిన తర్వాత తారక్ ప్రద్యుమ్న అని ఉంటుంది కొసరాజు. అండ్ మా ఫాదర్ నేమ్ మాగంటి గోపీనాథ్. నా ఆధార్ కార్డులో కూడా సన్ ఆఫ్ ఎం గోపీనాథ్ అని ఉంటుంది క్లియర్గా. ఇవన్నీ నా గవర్నమెంట్ ఐడీస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, సబ్మిట్ చేసాం కూడా. తర్వాత డివోర్స్ డిగ్రీ కోర్ట్ కాపీ, కోర్ట్ ఇచ్చిన డిగ్రీ వచ్చి దాంట్లో క్లియర్గా స్టేట్ చేశారు, ద పెటిషన్ వాస్ డిస్మిస్డ్ బై డిఫాల్ట్ అని. ఎందుకంటే మా నాన్నగారు అప్పుడు డివోర్స్కి అప్లై చేసి ఆయనే రాలేదు. సో ద కోర్ట్ డిక్లేర్డ్ దట్ దే ఆర్ స్టిల్ లీగలీ వెడెడ్ అండ్ నో డివోర్స్ వాస్ గ్రాంటెడ్. సో ఆ కాపీ కూడా ఉంది. యాక్చువల్లీ ఆ కాపీ నా దగ్గర, ఐ హ్యావ్ ఇట్ ఆన్ మై ఫోన్. అండ్ ఆ రోజు ఎంఆర్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసాం ఫిజికల్ కాపీ. ఆ రోజు ఏమైందంటే లలితారెడ్డి గారు చూశారు ఆ కాపీని క్లియర్గా, చూసేసి అది పాత కాపీ 2002లో ఫైనల్ ఇష్యూ ఇచ్చారు. తర్వాత దాంట్లో కొన్ని అక్షరాలు కనపట్లేదు, చెరిగిపోయినాయి అని చెప్పారు. సరే ఓకే, ఆవిడ వచ్చి అడిగింది ఏమంటే సర్టిఫైడ్ కాపీ సబ్మిట్ చేయండి అని. అప్లై చేసాం, వెంటనే ఆ రోజే అప్లై చేసాం. రేపు వచ్చుద్ది అనుకుంటా, మోస్ట్లీ మండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత ఇది మా మదర్ అండ్ ఫాదర్ వెడ్డింగ్ పిక్చర్స్, ఇదొకటి. సో ఇది ఒక వెడ్డింగ్ పిక్చర్. అండ్ ఇది విత్ ద హోల్ ఫ్యామిలీ, మా నాన్నమ్మ అండ్ పెద్దనాన్న అందరు కలిసి పెళ్లి చేయించమ్మ హోల్ ఫ్యామిలీ పిక్చర్. అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో ఇది మేమన్నీ సబ్మిట్ చేసిన ప్రూఫ్స్, ఇంక్లూడింగ్ కోర్ట్ డిగ్రీ అండ్ వెడ్డింగ్ పిక్చర్స్ అండ్ నా తాలూకా గవర్నమెంట్ ఐడీస్ అన్నీ మా నాన్న పేరుతో ఉన్నాయన్నీ. అండ్ ఇంకో పాయింట్ వచ్చి ఈ తారక్ ఎవరో తెలియదు, కొసరాజుని ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ తెలియని తారక్కి ఎందుకు సునీత గారు ఫోన్ చేయాలి? ఆ ఫోన్ చేసిన నా దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ప్రింట్అవుట్స్ ఉన్నాయి. అవి 1 సెకండ్. ఇక్కడ చూడండి, ఇది వాట్సాప్లో చేసిన నా కాల్. ఎందుకంటే నేను యూఎస్లో ఉంటాను, నా యూఎస్ నెంబర్ చేశారు. అండ్ ఇది ఆవిడ పేరు మీకు క్లియర్గా కనపడుతుంది. నాకు చేసిన ఫస్ట్ కాల్ June 6th, ఎప్పుడు మా నాన్న అస్వస్థకి గురైనప్పుడు నాకు చేసి ఇన్ఫామ్ చేశారు. అలాగే ఫర్దర్ కాన్వర్జేషన్స్, అది ఆ ఒక్క రోజుతో మాత్రం ఆపల. మీరు చూడొచ్చు కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకు అయితే ఈ తెలియని తారకి ఎందుకు సునీత మాగంటి ఫోన్ చేయాలి, ఫోన్ చేసి ఎందుకు నాతో మాట్లాడాలి తెలియదు అంటున్నారు ఇప్పుడు. అలాగే కంటిన్యూ అవుతుంది. ఇలాగే కంటిన్యూ అయ్యి నాతో ఏం మాట్లాడారంటే ఆఫ్టర్ నాతో జూన్లో ఒకసారి మాట్లాడారు టు ఇన్ఫార్మ్ ద న్యూస్, తర్వాత జూలైలో మాట్లాడారు, తర్వాత ఆగస్ట్లో మాట్లాడారు,
సెప్టెంబర్లో కూడా మాట్లాడారు. యా, ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో నాతో మాట్లాడారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దాంట్లో మాట్లాడిన టాపిక్ ఏమంటే, నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా. మా నాన్న కూడా విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు, యూఎస్ వీసా తీసుకున్నారు నన్ను విజిట్ చేయడానికి అన్నీ. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ అంతా అయిపోయింది ఆ టైంలో అప్పుడు. సో రాలేకపోయారు, అంతా అయింది. సో నేను గ్రాడ్యుయేట్ అయిపోయా. నా నెక్స్ట్ స్టెప్ వచ్చి జాబ్ వెతకటం. అండ్ నా ప్రయత్నాలు అప్పుడు ఉన్నా. ఆవిడే నాకు ఫోన్ చేసి, ఇక్కడ నీ రెజ్యూమే పంపించమ్మా, నువ్వు ఇండియా రావక్కర్లేదు, నేను అక్కడే మీకు ఉద్యోగం ఎతుకుతా, కేటీఆర్ అంకుల్ ఉన్నారు. ఐఎమ్ కోటింగ్ వాట్ షీ సెడ్. నాకు కేటీఆర్ గారికి నాకు ఏం సంబంధం లేదు. ఆమె ఏం చెప్పిందంటే, కేటీఆర్ అంకుల్ ఉన్నారు, ఆయన కంపెనీస్ ఉన్నాయి, నువ్వు రెజ్యూమే పంపించు, మేము చూసుకుంటామని, నువ్వు ఇక్కడ రావక్కర్లేదు. ఇది ఆమె స్టేట్మెంట్. నాతో మాట్లాడిన ఒక వాట్సాప్ కాల్స్లో ఉన్నాయి. సరే, ఈవిడ మాట్లాడింది ఓకే, అదొక పాయింట్. ఇంకోటి వచ్చి ఈ నంబర్ నుంచి కూడా నా కాల్ వచ్చింది. ఈ నంబర్ ఎవరిదంటే అక్షర నాగమాగంటి, ఆవిడ కూతురు, మొదటి కూతురు, పెద్ద కూతురు. ఆవిడ నాకు ఎందుకు కాల్ చేయాలి, ఏం సంబంధం ఉందని? లేదన్నారు కదా, ఎందుకు నాకు ఫోన్ చేయాలి?